రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు కిసాన్ మన రైతు. ఎరువు అంటే ఏమిటి, ఎరువులు ఎన్ని రకాలు అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొక్క తన జీవిత చక్రంలో పెరుగుదలకు అన్ని విధాలుగా సహాయపడేటువంటి ఏదైనా పదార్థాన్ని మనం ఎరువుగా అనవచ్చు అనమాట. మనం వేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఫర్టిలైజర్ అని అనవచ్చు అనమాట. ఆర్గానిక్ ఫర్టిలైజర్, నెక్స్ట్ వచ్చేసి రెండోది కెమికల్ ఫర్టిలైజర్, మూడోది వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ అనమాట. ముందుగానైతే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొక్కలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి జంతువులు కావచ్చు, ఇతరత్ర పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి పదార్థాన్ని మనం అంటే మొక్కలు ఉపయోగపడే విధంగా మనకు చల్లుకునే అనుగుణంగా ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్గా చెప్పవచ్చు అనమాట. అయితే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది మనకు పశువుల పేడ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు గోమూత్రం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పచ్చి రొట్టె పైర్లు కావచ్చు, వేప పిండి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వేప చెక్క కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎముకల పొడి కావచ్చు, ఇతరత్ర మనం ఏదైనటువంటి మనం సహజ సిద్ధంగా సేకరించిన అంటే ప్రకృతిలో మనకు దొరికేటువంటి ఏదైనా పదార్థాన్ని మనం మొక్కలకు అవసరానికి విధంగా మనకు పెరుగుదలకు కావచ్చు, పంట దిగుబడి పెరగడానికి ఉపయోగించే వాటిని మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్గా చెప్పవచ్చు అనమాట. అయితే ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడడం వల్ల మనం ఏమవుతుందంటే నేలలో చల్లడం వల్ల మనకు నేలకైతే ఎలాంటి హాని అయితే జరగదనమాట. అయితే ఇది సూక్ష్మజీవులని వృద్ధి చెందడంతో పాటు పంట దిగుబడి స్థిరంగా పెరుగుదలకైతే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది మనకు చాలా విధాలుగా లభ్యం కావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రస్తుత రోజులలోనైతే అతిగా మనకు విచ్చలవిడిగా రసాయన మందులని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ శాతం తగ్గిపోవడం వల్ల ప్రస్తుతం అయితే మనకు విపరీతమైనటువంటి పెట్టుబడులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి విపరీతమైన తెగుళ్ళు, నెక్స్ట్ వచ్చేసి రైతులకైతే దిగుబడిలోనైతే ఖచ్చితంగా ఎందుకంటే తగ్గుదల అయితే చూడడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పూర్తిగా పంటలు అయితే చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం ఏదైతే ఉందో కెమికల్ ఫర్టిలైజర్స్ని మనం అవాయిడ్ చేస్తూ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వైపు మనం ముందడుగు వేస్తూ అంటే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఎక్కువ ఖర్చుతో కూడుకునేవి అయితే కాదనమాట. కాకపోతే ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్తో పోల్చుకుంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి అంటే ఇవి స్లోగా మనకు పంట మొక్కలకైతే అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు కెమికల్ ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే వేగంగా మనం అంటే అందించిన వెంటనే మొక్కలకైతే అందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్తో పోల్చుకుంటే మనకి ఏదైతే ఉందో కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది మనకు భూమిలో కనుక మనకు అవశేషాల రూపంలో మిగిలిపోతే మాత్రం ఖచ్చితంగా మనకైతే వృధా కావడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది పంటకైతే అతి ముఖ్యమైన చెప్పవచ్చు అనమాట. రెండో ఫర్టిలైజర్ వచ్చేసి మనకు కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయన పదార్థాలను ఉపయోగించి మనం మెయిన్గా తయారు చేసిన వాటిని మనం కెమికల్ ఫర్టిలైజర్స్ అనవచ్చు అనమాట. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆర్గానిక్ ఫర్టిలైజర్తో పోల్చుకుంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది వాటి యొక్క పనితనం అనేది తొందరగా ఉంటుంది. ఎంత తొందరగా పనిచేస్తాయో అంత తొందరగా నేలని ఖరాబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ నేలలో ఉన్న సూక్ష్మజీవులను కూడా తొందరగా చంపివేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొక పంట వేయాలంటే మళ్ళీ మనం అదే పంటకు మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాకుండా కెమికల్ ఫర్టిలైజర్స్ కనుక మనం అలవాటు చేసినట్లయితే మన మొక్క అనేది మళ్ళా ఎరువు వేస్తేనే మళ్ళీ దానికి అయితే మనం పెరుగుదల కావచ్చు, ఈ వివిధ రకాలుగా మళ్ళీ ఏంటంటే మనకు పూత కావచ్చు, కాయ కావచ్చు, పంట దిగుబడిలో మార్పు అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది మనం స్థిరంగా స్టేబుల్ వైజ్గా మనం వాడుకుంటూ పోయినట్లయితే నేలకైతే ఎలాంటి హాని అయితే జరగదని చెప్పవచ్చు అనమాట. అయితే మనం ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా వాడుతున్నవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూరియా కావచ్చు, ఎంఓపి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి డిఏపి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్వి కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజర్స్ మనకు మొక్కలకు అందించినటువంటి మనం ఏదైనా ఉందంటే మన ఫ్యాక్టరీల ద్వారా తయారు చేసినటువంటి వీటిని మనం అయితే కెమికల్ ఫర్టిలైజర్స్ అని చెప్పవచ్చు అనమాట. అయితే మనకు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని వాడడం వల్ల ఖచ్చితంగా దిగుబడి అయితే పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే నేలలో ఉన్నటువంటి ఏదైతే ఉందో సూక్ష్మజీవులు కావచ్చు, ఆర్గానిక్ కార్బన్ శాతం కావచ్చు, ఇతరత్ర వానపాములు కావచ్చు, మరే విధమైనటువంటి మనకు పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు అయితే ఖచ్చితంగా వేగంగా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అనమాట. అందుకని కెమికల్ ఫర్టిలైజర్స్తో పోల్చుకుంటే మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. మూడో ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే మనకు జీవన ఎరువులు, వీటిని మనం బయో ఫర్టిలైజర్స్ అని పిలవడం జరుగుతుంది. మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావచ్చు, జీవన ఎరువులు ఫర్టిలైజర్ కావచ్చు, మనకు ప్రస్తుత కాలంలో రైతులు మనకు వ్యవసాయంలో అతిగా ఎందుకంటే మన యొక్క జీవన లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు అయితే మార్పు చెందిందని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనకు అంటే ప్రతి ఒక్క రైతు పెట్టుబడి పెట్టడానికి అయితే వెనకాడుగా అయితే వేయడం లేదు. కాకపోతే ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఎరువు అయితే ఏదైతే మనకు పంటలకు కావచ్చు, ఇతరత్ర విధాలుగా మనకు దిగుబడి పెరగడానికి తీసుకొస్తున్నది ఖచ్చితంగా
100% మనకు కెమికల్ ఫర్టిలైజర్ మీద ఆధారపడి మాత్రం వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది. అయితే రైతులు కొంచెం మనం ఓపిక చేసుకొని మనం నేరుగా కావచ్చు, దొరుకుతున్న వాటిని కావచ్చు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కనుక మనం తీసుకొచ్చి మనకు పంటకు అందించినట్లయితే ఖచ్చితంగా దిగుబడి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. మనకు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను కావచ్చు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ కర్బన శాతం కూడా పెంచడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అయితే మనకు బయో ఎరువులు అనేది వివిధ రకాలుగా మనకైతే తయారు చేసుకోవచ్చు, వివిధ రకాలుగా ఉండడం అయితే జరుగుతుంది. మరొక వీడియోలోనైతే మనం ఫర్టిలైజర్స్, మనం 3 రకాల ఫర్టిలైజర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 రకాల ఫర్టిలైజర్స్ గురించి మనం టాపిక్స్ వైజ్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. అయితే జీవన ఎరువులు అనేది ఖచ్చితంగా పంటలలోనైతే ప్రముఖంగా కీలక పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. రైతులు నేరుగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తయారు చేసుకోవడానికి కొద్దిగా ఓపిక సమయం తీసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. నేలకు ఎలాంటి హాని ఉండదు. మనకు పంట మొక్కలకు కావాల్సినటువంటి అన్ని సూక్ష్మజీవులు కావచ్చు ఉపయోగపడడం జరుగుతుందని చెప్పవచ్చు అనమాట. మనం ముఖ్యంగా బయో ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా పిఎస్బి కావచ్చు, రైజోబియం కావచ్చు, అజోటోబాక్టర్ కావచ్చు, అజోస్పెరిల్లం కావచ్చు, వీటిని మనం బయో ఎరువులుగా చెప్పవచ్చు అనమాట. నేలకు ఇవైతే ఎలాంటి హాని చేయవు. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణాన్ని కూడా కాపాడడానికి అయితే అవకాశం ఉంటుంది. భూసారాన్ని కాపాడంలో ఇవి ఎంతో సహాయపడతాయని చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా జీవన ఎరువులు అనేవి నేలలోని సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు పోషకాలను అందజేసే సహజ సిద్ధమైనవని చెప్పవచ్చు అనమాట. రసాయన ఎరువులను కనుక మనకు పంటలకు మనకు నేల పరీక్ష ఆధారంగా వాడకపోయినట్లయితే, మరియు ముఖ్యంగా ఎక్కువ మోతాదులో వాడినట్లయితే ప్రస్తుతం మనకు పర్యావరణాన్ని హాని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తింటున్నటువంటి ఏవైతే ఉన్నాయో మనకు కూరగాయలు కావచ్చు, మనం నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ కావచ్చు, వీటిలో ముఖ్యంగా వాటి యొక్క అవశేషాలు అయితే ఉండిపోవడానికి అయితే జరగడం, వాటి యొక్క అవశేషాలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని మనకు ప్రమాదాన్ని కలిగించేటువంటి ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ అని చెప్పవచ్చు అనమాట. అందుకని ఇవి మనకు మనుషులకే కావచ్చు అన్ని విధాలుగా ప్రాణకోటికి అయితే మనకైతే చెడుని చేసేటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ అని చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై జవాన్, జై కిసాన్.